కొన్ని ఇప్పుడు షాబానో కేసులో అది పొరపాటు జరిగింది. షాబానో కేసులో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు పొరపాటు జరిగింది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మీరు మెయింటెనెన్స్ ఇవ్వాలి షాబానోకి అంటే దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక చట్టం చేశారు, తర్వాత చట్టం తీసేశారులేండి, వాళ్ళే తీసేశారు. సో దాన్ని రిఫర్ చేశాడు. ఇంకా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు పవర్ మొత్తం సోనియా గాంధీ చేతిలో ఉందంటే ఇప్పుడు మరి వైసీపీలో పవర్ జగన్ గారి చేతిలో ఉండదా? టీడీపీకి పవర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో లేదా? బీజేపీ పవర్ ఎవరి చేతిలో ఉంది? మోడీ గారి చేతిలో లేదా? అప్పుడు సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సింది, మీరు విదేశీయురాలు అని చెప్పి గొడవ చేశారు ఆమెని. ఇదే మన భారతీయురాలు లండన్లో ప్రధానమంత్రి అయితే షబాష్ అన్నారు. మన అమెరికాలో ఇండియన్స్ సెలెక్ట్ అయితే షబాష్ అన్నారు. ఇండియన్స్ అమెరికాలో సెలెక్ట్ అయితే పాపం ఎట్లా ఆమె ఇక్కడ పెళ్లి చేసుకుని కోడలు ఆమె ప్రధానమంత్రి అవ్వడానికి వ్యతిరేకించారు. అది చెప్తున్నాను కదా, దెర్ ఇస్ సంథింగ్ డ్యూయల్ స్టాండర్డ్, డబుల్ స్టాండర్డ్ ఉందన్నమాట వీళ్ళలో. సరే ఆమెను వద్దన్నారని ఆమె మన్మోహన్ సింగ్ని కానీ పెట్టి ఆమె నడిపింది. యాక్చువల్గా చేసింది సోనియా గాంధీని చూసే కదా, మన్మోహన్ సింగ్ గారిని చూసి వేయలేదు కదా ఓట్లు, సోనియా గాంధీని చూసి వేసారు. సరే ఆమెను వద్దన్నారు అని ఆమె పెట్టి నడిపింది.